श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
సద్గురు శ్రీ సాయినాథ్ నిశరత్ బాబూజీకి జై. శ్రీ సాయి భక్త అనుభవ సంహిత. శంకర్ బల్వంత్ కోవజ్కర్ నిన్నటి తర్వాత మా నాన్న ఊరికి బయలుదేరే రోజు బాబా దగ్గర సెలవు ఊది తీసుకొని రోడ్డుకు మసీదుకు మధ్యనున్న వీధులు ఇల్లు అన్నీ దాటుకొని మెయిన్ రోడ్డుకు చేరాడు. అప్పుడు మా నాన్న మదిలో బాబాను చూడటం ఇదే చివరిసారి అవుతుందేమో అన్న తలంపు వచ్చింది. మరొక్కసారి వారిని చూస్తే బాగుండును కదా అని కోరుకుంటూ లెండి వైపు చూశాడు. అక్కడ లెండి కంచె నిండు తొంగి చూస్తూ బాబా ముఖం కనిపించింది. అద్భుతాల్లో అద్భుతం. బాబాను తను మసీదులో దర్శించి వచ్చాడు. బాబా తనతో పాటు కానీ తనను అనుసరించి కానీ రాలేదు. అయినప్పటికీ బాబాను మరోసారి దర్శించాలనే కోరిక జనించిన మరుక్షణం మసీదుకు 100-150 గజాల దూరాన లెండి వద్ద బాబా రూపం కనిపించింది. మా నాన్న బాబాను చూడటం అదే చివరిసారి. అందుకే బాబా మా నాన్నతో వెళ్తున్నావా, మంచిది వెళ్ళు అన్నారు. అప్పుడు నేను మా నాన్నతో షిరిడీకి వెళ్ళలేదు. కానీ పై అనుభవాన్ని ఆయన నాకు మరికొందరికి చెప్పాడు. బాబా వద్ద నాకున్న అనుభవాలు చాలా కొద్ది మాత్రమే. చిన్నప్పుడు నేను బాబా ఫోటోను జేబులో పెట్టుకొని ఉండేవాడిని. అప్పటి నుండి నా చదువులో జీవితంలో అంతా మంచే జరిగింది. తర్వాత ఆ ఫోటోను మా చెల్లెలకిచ్చాను. నేను ఇప్పటికీ బాబాను పూజిస్తూనే ఉన్నాను. 1930లో ప్రాణాంతకరమైన సంఘటన ఒకటి జరిగింది. నేను విరేచనలతో బాధపడుతున్నప్పుడు నిద్రమత్తులో నీళ్లనుకొని ఫినాయిల్ని త్రాగేశాను. ఇది ప్రమాదానికి దారి తీసింది. 4 రోజులు స్పృహ లేకుండా పడి ఉన్నాను. నాకు చికిత్స చేస్తున్న డాక్టర్ చిప్కర్ నేను చనిపోతానని భయపడ్డాడు. 4 రోజుల తర్వాత స్పృహ వస్తున్న సమయంలో నాకు ఒక దృశ్యం కనపడింది. పహిల్వాన్లా కనిపించే ఒక ముస్లిం యువకుడు నేను పడుకొని ఉన్న గది గోడలను నేలను బెత్తంతో కొడుతూ కనిపించాడు. నా దైవం శ్రీ సాయిబాబానే వచ్చి నా ప్రాణాలను కాపాడారని నిర్ధారించుకున్నాను. 1934లో నాకు షిరిడీ వెళ్ళి బాబా సమాధిని ద్వారకామాయిని దర్శించాలని బలమైన ప్రేరణ కలిగింది. షిరిడీకి వెళ్ళి ద్వారకామాయిలో బాబా చిత్రపటాన్ని చూసిన వెంటనే నా శరీరమంతా విద్యుత్ ప్రవహించినట్లుగా అనుభూతి కలిగింది. ఆ చిత్రపటాన్ని తదేకంగా చూడలేకపోయాను. భగవంతుడు ఇక్కడే ఉన్నాడు అన్న భావంతో నా మనస్సు నిండిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరత్ బాబూజీ की जय. సెప్టెంబర్ 15వ తేదీ 1936. రామచంద్ర రామకృష్ణ సామంత్, బిఏ భూస్వామి, వయసు 45 సంవత్సరములు, బ్రాహ్మణుడు, టర్నర్ రోడ్డు, బాంద్రా. నా జీవితంలో 3 సార్లు మాత్రమే సాయిబాబాను దర్శించాను. మొదటిసారి 1912వ సంవత్సరము గురు పూర్ణిమకు మా మామగారైన అన్నాసాహెబ్ దాబోల్కర్తో పాటు నేను నా భార్య వెళ్ళాము. మా మామగారు తన కుమార్తెను అల్లుడిని షిరిడీ తీసుకువస్తానని మొక్కుకున్నారట. మొక్కు తీర్చడానికి నన్ను రమ్మని చెబితే వారి వెంట వెళ్ళాను. అంతేగాని నాకప్పుడు సాయిబాబాపై పెద్దగా నమ్మకం లేదు. మా తల్లిదండ్రుల వైపు నుండి సాయిబాబాతో అనుబంధము లేదు. కానీ మా కుటుంబంలో ఆధ్యాత్మిక పరమార్థిక సంపద మెండుగా ఉంది. మా ముత్తాత లక్ష్మణ్ అర్జున్ సామంత్ విఠలుని పరమభక్తుడు. తరచూ పండరీ యాత్రలకు వెళ్ళేవాడు. ఆయన ప్రతి ఆషాఢ కార్తీక మాసాలలో పండరీ యాత్రకు తీసుకువెళ్ళిన బట్టలు, నడుముకు కట్టుకునే కాషాయ దట్టి, పూజా సామాగ్రి మొదలైనవి వారసత్వము జ్ఞాపికలుగా భద్రపరచబడ్డాయి. నేను వారి కాషాయ దట్టిని పండరీ తీసుకెళ్లి చంద్రభాగా నదిలో ముంచి తెచ్చేవాడిని.
మా తాతగారు విఠల భక్తుడే కాక శివదీక్షాపరుడు కూడా. నిత్యము మధ్యాహ్నం సమయాలలో ఏకాగ్రతతో శివమంత్రాన్ని జపించేవాడు. నేను వారి ముద్దుల మనవడైనప్పటికీ వారు జపం చేస్తున్నప్పుడు వారి దగ్గరకు వెళ్ళే సాహసం లేదు. రాత్రిళ్ళు హరిపద చదివేవారు. వేకువజామున భజన నిర్వహించేవాడు. ఆయన 59వ సంవత్సరాలకే పరమపదించారు. ఆయన నిర్యాణము చెందే ముందు నా అంతిమ గడియలు సమీపిస్తున్నాయి. ధవళ వస్త్రధారి అయిన విఠలుడు నన్ను వైకుంఠానికి తీసుకెళ్లడానికి అక్కడ పెట్టిపై కూర్చుని వేచి ఉన్నారు. వారు నాకు గటిక కాలము అంటే 24 నిమిషాలు మాత్రమే మీకు వీడ్కోలు పలకడానికి సమయం ఇచ్చారు అని పలికి తన కొడుకులు, కుమార్తెలు మొదలైన వారిని ఒకరి తర్వాత ఒకరిని పిలిచారు. శోకిస్తున్న మా నాన్నగారిని దగ్గరికి పిలిచి విచారించవద్దని, ధైర్యంగా ఉండమని చెప్పారు. వారు తమ కుమార్తెలను దగ్గరికి పిలిచేటప్పుడు వారి అసలు పేర్లతో కాక గంగా, భగీరథ మొదలైన తీర్థాల పేర్లతో పిలిచి వీడ్కోలు పలికారు. నన్ను దగ్గరికి పిలిచి నేను వారిని తలచిన వెంటనే నాతోనే ఉండి నన్ను కాపాడుతూ ఉంటామని ఆశీర్వదించారు. వారు పలికిన మాటలు వారివి కావు. తుకారాం, రామదాసు మొదలైన సత్పురుషుల ప్రవచనాలను నాకు తగినట్లు అన్వయించారు. ఈ విధంగా అత్యంత భక్తిపూర్వక సంభాషణల తరువాత వారు ప్రశాంతంగా కన్నుమూశారు. వారు తప్పక వైకుంఠానికే వెళ్ళి ఉంటారు. ఈ సంఘటన 1899లో జరిగింది. మా నాన్న అంతటి ఆధ్యాత్మిక ప్రగతిని సాధించలేదు. వారు పండరీపురము దర్శించారు. కుటుంబం సంప్రదాయాలకు అనుగుణంగా ఇంటిలోని ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఒక్కసారైనా పండరీపురం దర్శించి తీరాలని చెప్పేవారు. వారు 1911లో మరణించారు. వారి చివరి శ్వాస విడిచేంత వరకు ఎరుకలోనే ఉన్నారు. దక్షిణం వైపు చూపిస్తూ నన్ను తీసుకెళ్లడానికి వారు వచ్చి ఉన్నారు అని చెప్పి అంతిమ శ్వాస విడిచారు. ఈ విధంగా నా చిన్నతనమంతా పవిత్ర పారమార్థిక భావాలతో నిండిపోయింది. కానీ నేను ఈ విద్యను అభ్యసించిన వాతావరణం యొక్క బలమైన ప్రభావము ఈ భక్తి భావాలన్నిటినీ తుడిచివేయడమే కాక వ్యతిరేక భావాలను జనింపజేసింది. 1911 జూన్లో నా వివాహ సమయం అప్పుడు వంశపారంపర్యంగా వచ్చిన కిడ్నీ వ్యాధితో బాధపడసాగాను. ఒంటిపూట భోజనం, రాత్రిళ్ళు ద్రవ ఆహారం తీసుకుంటూ వచ్చాను. అప్పుడే బాబా మహిమల గురించి వినడం వల్ల సాయి భక్తి బీజాలు మొలకెత్తసాగాయి. కానీ ఆధ్యాత్మికత పట్ల ఉన్న వ్యతిరేకత పోయి స్తబ్దత మాత్రం కొనసాగుతుంది. మా మామగారిని ఇతరులను అనుసరిస్తూ నా పరిసరాలకు అనుగుణంగా నడుచుకునేవాడిని. ఇతరులు బాబాకు నమస్కరిస్తే నేను వారికి నమస్కరించేవాడిని. ఒకసారి మసీదులో ఉన్నప్పుడు మాధవరావు బాబాకు నమస్కరించమని నాతో చెప్పాడు. నేను నమస్కరించాను. నా అంతరంగం ఎరిగిన బాబా ఒత్తిడి చేస్తే తప్ప ఇతను గురుపాదాలకు నమస్కరించడు అని అన్నారు. ఆ సున్నితమైన ఒత్తిడి ద్వారానే బాబా నాలో క్రమముగా మార్పు తెచ్చారు. బాబా కృప వల్ల నాకు ఎంతో మేలు జరిగి బాబా పట్ల నమ్మకం పెరగసాగింది. నా వ్యాధి మూలంగా నేను అందరి వల్లే అన్ని వేళ్లలో ఆహారం తీసుకోలేనందువల్ల పుష్పించిపోతున్నానని, వ్యాధి నివారణ చేయమని బాబాను ఆర్థించగా నేను త్వరలోనే స్వస్థత పొందుతానని అల్లా అచ్చా కరేగా అన్నారు. నేను మితాహారం తీసుకుంటూ ముందు జాగ్రత్తగా కొరకు అప్పుడప్పుడు మందులు తీసుకుంటూ క్రమం తప్పకుండా మూత్ర పరీక్షలు చేయిస్తూ వచ్చాను. త్వరలోనే వ్యాధి నయమై మామూలుగా ఆహారం తీసుకోవడం మొదలుపెట్టాను. బాబా మాటలు నిజమయ్యాయి. నేను మొదటిసారి బాబాను దర్శించిన 11 నెలలకు అంటే 5/6/1913 నాకు తొలి సంతానంగా ఆడపిల్ల జన్మించింది. అదే సంవత్సరము బస్సెన్లోనున్న తుంగరేశ్వర దేవస్థానం యొక్క కమిటీ చైర్మన్గా నేను నియమించబడ్డాను. 1915 గురు పూర్ణిమకు బాబాను రెండవసారి దర్శించాను. ఈసారి కూడా మా మామగారితో నా భార్యతో కలిసి వెళ్ళాను. ఈసారి షిరిడీ దర్శనంలో చెప్పుకోదగిన అనుభవాలేమీ కలగలేదు. కానీ 1915 ఫిబ్రవరిలో జరిగిన సంఘటన చెప్పుకోదగినంతది. నా ఎరుకలో లేకుండా నిగూఢ రీతిలో బాబా నన్ను ఎలా కాపాడుతున్నారో నాకు తెలిసింది. ఆ సంఘటన వివరిస్తాను. ఫిబ్రవరి నెలలో ఒకరోజు ఆర్నాలలో ఉన్న మా ఇంట్లో పడుకొని ఉన్నాను. అప్పుడే అనారోగ్యం నుండి మెల్లగా కోలుకుంటున్నాను. మంచం మీద నుండి లేవబోతూ అకస్మాత్తుగా మూర్ఛ వచ్చి పడిపోయాను.
నా భార్య ఇతర కుటుంబ సభ్యులు నా చుట్టూ నిలబడి ఇది ఏ ప్రమాదానికి దారి తీస్తుందో ఏమోనని భయపడుతున్నారు. ఆ సమయంలో నాకు ఒక దృశ్యం కనపడింది. యమదూతల వలె కనిపించే 8-10 నల్లని ఆకారాలు నా చుట్టూ మూగాయి. వారు డాలు బల్లాలు పట్టుకొని ఉన్నారు. వారెందుకో నన్ను కొట్టి హింసిస్తున్నారు. నాలో నేను ఏమిటిదంతా, ఎందుకు వాళ్ళు నన్ను కొడుతున్నారు అని అనుకోసాగాను. కానీ వాళ్ళు నన్ను ఎంత కొడుతున్నా బాధేమీ తెలియడం లేదు. ఇంతలో గదిలోకి ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు నుండి ఒక హస్తం ముందుకు వచ్చి ఆ ఆకారాలన్నిటినీ ఒక పక్కకు ఈడ్చివేసింది. ఆ నల్లని ఆకారాలు ఆ వెలుగుకు దూరంగా గౌరవభావంతో నిలబడ్డాయి. ఆ హస్తము కింద తెల్లటి కప్పని కొంత భాగం కనిపించింది. అంతేగాక ఒక వింతైన పరిణామం గదంతా వ్యాపించింది. తర్వాత నాకు స్పృహ వచ్చి కళ్ళు తెరిచాను. కింద పడటము మామూలుగా నాకు ఎలాంటి గాయాలు కాలేదు. నా కంటి అద్దాలు మాత్రం పగిలిపోయాయి. నా చుట్టూ చేరి ఉన్న కుటుంబ సభ్యులందరూ బాబానే నన్ను కాపాడారని నమ్మారు. నాకు మాత్రం అప్పుడు బాబాపై అంతటి నమ్మకము కలగలేదు. 1927లో నారాయణ మహారాజు మహిమ చవిచూసిన తర్వాతే బాబాపై దృఢ నమ్మకం ఏర్పడింది. ఆ రోజు నన్ను రక్షించిన అమృత హస్తం సాయిబాబాదని గుర్తించాను. 1918 అక్టోబర్లో బాబా మహాసమాధి చెందటానికి వారం 10 రోజుల ముందు మేము షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాము. నా 2 పిల్లలతో పాటు నా ఇతర కుటుంబ సభ్యులు కూడా తీసుకెళ్ళాను. దురదృష్టవశాత్తు షిరిడీలో నా కుమారులిద్దరూ నీళ్ల విరోచనాలతో బాధపడసాగారు. మామూలుగా అలాంటి పరిస్థితులు పూర్తిగా ఆహారం ఇవ్వకపోవడం కానీ లేదా ద్రవాహారం ఇవ్వడం కానీ చేస్తారు. కానీ ఈ విషయం బాబాకు చెబితే వాళ్ళకి తీరా అంటే గోధుమ నూకను నీటిలో ఉడికించి తినిపించండి అన్నారు. పిల్లలు తీరా తిన్నారు. వారం రోజుల్లో వాళ్ళకి ఆరోగ్యం చేకూరింది. మా మామగారు కూడా ఒకసారి జబ్బు చేసినప్పుడు బాబా ఆదేశం మేరకు నిషిద్ధమైన ఆహారాన్ని తీసుకున్నారు. బాబా ఆజ్ఞానుసారము నడుచుకున్నందువల్ల ఎటువంటి హాని కలగలేదు. 1918లో బాబా నన్ను మొదటిసారి దక్షిణ అడిగారు. అలా ఎన్నోసార్లు అడిగారు. నేను వారు అడిగినంత మొత్తాన్ని ఇచ్చాను. వారు నన్నెప్పుడు ఇతరుల దగ్గర అప్పు తీసుకొని దక్షిణ సమర్పించమని ఒత్తిడి చేయలేదు. అటువంటి ప్రదేశాలలో అప్పు చేయడం నాకు ఇష్టం లేదు. నా జేబులోని డబ్బులన్నీ అయిపోక మునిపే వారు నన్ను దక్షిణ అడగటం మానివేసేవారు. మరొక విషయం ఏమంటే నాకు ఆధ్యాత్మికత పట్ల అపనమ్మకము జనించిన సమయాలలోనే నన్ను దక్షిణ అడిగేవారు. వారు దక్షిణ అడిగే 25, 15, 10 సంఖ్యలలో ఏదైనా అంతరార్థం ఉందో లేక ఆ సంఖ్యలు ఏ విషయాన్నైనా సూచిస్తున్నాయో కూడా నాకు అర్థమయ్యేది కాదు. బాబా ఒక్కసారి వాడాకెళ్ళి కూర్చో అని ఆదేశించారు. నేను వారి మాటలను యథాతథంగా తీసుకొని మేము ఉంటున్న బూటీ వాడాకి వెళ్ళి మా మామగారి వద్ద కూర్చునేవాడిని. కానీ చాలా కాలం తర్వాత బాబా మాటలకు అర్థము వాడాలో జరిగే పురాణ పట్టణములో కూర్చో అని తెలుసుకున్నాను. మానవతత్వము దైవత్వము కలగలిసిన స్వరూపమే శ్రీ సాయిబాబా. దైవత్వము దైవశక్తులు వారిలో ఒక భాగమని నా అభిప్రాయము. సాయిబాబాపై నాకు ఇలాంటి గొప్ప విశ్వాసం కలగడానికి మరో సంఘటన దోహదపడింది. 1926 ఆగస్టులో నా కుమారుల్లో ఒకనికి తీవ్ర అనారోగ్యం కలిగి దీర్ఘకాలము కొనసాగింది. ఆ సమయంలో ప్రముఖ డాక్టర్లు వచ్చి పరీక్ష చేశారు. పిల్లవాడికి వచ్చిన వ్యాధిని ఎవరూ సరిగ్గా నిర్ణయించలేకపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాధిగా నిర్ణయించి మందులు ఇవ్వసాగారు. ఏ ఒక్కటి పిల్లవాడి వ్యాధి నయం చేయలేకపోయింది. 1927 అక్టోబరు నాటికి డాక్టర్లు వారికి ఇక నయం కాదని తేల్చివేశారు. వాడిపై మేమందరం ఆశలు వదులుకున్నాము. అప్పుడు మా వదిన పిల్లాడిని కేడ్గాంపేటలోనున్న నారాయణ మహారాజ్ దగ్గరకు తీసుకువెళితే బాగుంటుందని చెప్పింది. ఆమె సలహా మేరకు పిల్లవాడిని మహారాజ్ దగ్గరికి తీసుకెళ్ళాము. మహారాజు వాడిని ఆశీర్వదిస్తూ అతడికి నయమవుతుంది, ఈ తీర్థము తీసుకోండి అన్నారు. అదొక గొప్ప మలుపు. అంతకుముందు చికిత్స చేసిన డాక్టరు మందులు మార్చడంతో పిల్లవాడు క్రమంగా కోలుకోసాగాడు. 6 నెలలకు ప్రమాదము తప్పిపోయింది. ఆ తర్వాత బలం పుంజుకొని సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. నారాయణ మహారాజు నోటి నుండి వెలువడిన అమృత తుల్యమైన మాటలే ఈ మలుపుకు కారణమని నేను సంపూర్ణంగా నమ్మాను. నారాయణ మహారాజు శ్రీ సాయిబాబా లాంటి సత్పురుషులను
సామాన్య మానవ మాతృలుగా పరిగణించడం సరికాదని నాకు అర్థమైంది. సామాన్యులకు అందని ఉన్నత స్థాయిలో ఉన్న ఆ మహాత్ములు టెన్నిసన్ తన మెమోరియం అనే కవితలో చెప్పినట్లు దైవత్వము మానవత్వము కలబోసిన దివ్యమూర్తులు. 1930లో సాధు సత్పురుషుల అద్భుతుల శక్తుల గురించి నాకు ఎక్కువగా అవగతమయ్యింది. శృంగరేశ్వర ఆలయంలో నాగబువ్వ అను సాధువు నివసిస్తూ ఉండేవాడు. అతను గంజాయి పీల్చేవాడు. అతను 1930లో శృంగరేశ్వర్లో మరణించారు. ఆ రోజు రాత్రి నేను బాంద్రాలోని నా గదిలో కలతగా నిద్రిస్తున్నాను. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో నా ముక్కుకి ఘాటైన పొగవాసన తగిలింది. అది ఎక్కువై గొంతులోకి పోయి పొరపోయినట్లై మెలకు వచ్చింది. లేచి చూస్తే గదిలో నా భార్య మాత్రమే ఉంది. నువ్వు పొగ తాగుతావా అని నేను నా భార్యని అడిగాను. ఆమె విస్తుపోయి మీరేం మాట్లాడుతున్నారు అని కోపంగా అడిగింది. కానీ ఆ పొగ వాసన ఇంకా వస్తూనే ఉంది. పొగ నా గదిలోనికి ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. చిత్రంగా నా భార్యకు మాత్రం పొగ వాసన రాలేదు. మరుసటి ఉదయం నేను కారు నడుపుకుంటూ గ్రామంలో ప్రయాణిస్తున్నాను. శృంగరేశ్వర ఆలయానికి అప్పుడు చైర్మన్గా ఉన్నతను ఎదురుపడి నా కారు ఆపి నాగబువ్వ గత రాత్రి 2 గంటల ప్రాంతంలో మరణించాడని, అతని అంతిమ సంస్కారాలకి ఏమేమి ఏర్పాట్లు చేయాలో తెలుపమని అడిగాడు. నాగబువ్వ దేహం విడిచి వెళ్లే ముందు నా గదికి వచ్చి వెళ్ళాడని అప్పుడు అర్థమైంది. నా గదిలో వచ్చిన పొగవాసన నాగబువ్వ త్రాగే గంజాయి పొగవాసనగా నేను గుర్తించాను కూడా. 1915లో బాబా నా గదికి వచ్చి నల్లని ఆకారాలని ఈడ్చివేసినప్పుడు వింతైన సుగంధ పరిమళము వచ్చినట్లు చెప్పాను కదా. ఆ పరిమళము బాబా వచ్చినప్పుడు మాత్రమే వస్తుందని కూడా గ్రహించాను. బాబా నా గత జన్మల వృత్తాంతము నా ముందే శ్రీ నానా సాహెబ్ నిమోన్కర్ వివరించారు. కానీ నేను వాటిని స్పష్టంగా వినలేకపోయాను. ఆ వివరాలేవో నిమోన్కర్ని అడిగి తెలుసుకునేలాగా అతను మరణించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి. ఆ రోజు రాత్రి నేను బాంద్రాలోని నా గదిలో కలతగా నిద్రిస్తున్నాను. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో సెప్టెంబర్ 16వ తేదీ 1936 బాపురావు నారాయణ చందోర్కర్ భూస్వామి, వయసు 40 సంవత్సరములు, బ్రాహ్మణుడు. తండ్రి నారాయణ గోవింద్ పూరబ్ నానాసాహెబ్ చందోర్కర్, గోగ్రన్ వాడి, డోంబ్రి, కళ్యాణ్ దగ్గర GIP. నాకు 4 సంవత్సరాల వయసున్నప్పుడు మా నాన్న నన్ను సాయిబాబా దగ్గరికి తీసుకెళ్ళాడు. అప్పుడు మహల్సాపతి బాబా పాదాలకు తలకు చందనం పూసి పూజించేవాడు. వారి నుదుటిపై ఎవ్వరూ చందనం పూసేవారు కాదు. మొదటిసారిగా నేను అమాయకంగా మన దేవుళ్లకు దిద్దినట్లే వారి నొసటిపై చందనం దిద్దాను. అప్పటి నుండి ఇతర భక్తులు కూడా వారి నొసటిపై చందనం పూసేందుకు అనుమతి లభించింది. ఇది జరిగింది 1900 సంవత్సరంలో. 1902 ప్రాంతంలో బాబా తనకు గీతలోని సంస్కృత శ్లోకాలకు అర్థం చెప్పారని మా నాన్న చెప్పాడు. వారు నిగూఢ నీతి కథలు, సాంకేతిక పరిభాష ఉపయోగించకుండా సామాన్యంగా పండితులు చెప్పే విధంగా బోధించారు. 1902వ సంవత్సరం తరువాత నుండి బాబా నిగూఢమైన రీతిలో నీతి కథలు, సంజ్ఞలతోనూ మాట్లాడటం ప్రారంభించారట. బాబాకు సంస్కృతం తెలుసని వారు గీతలోని తద్విద్ధి ప్రాణిపాతేన అనే శ్లోకానికి సరైన అర్థం బోధించారని చెప్పాడు. బాబా అద్వైతవాది అని మా నాన్న చెప్పారు. కానీ వారు బోధించిన అద్వైత సిద్ధాంతమేదో నాకు చెప్పలేదు. బాబా చేసిన చమత్కారాలు, చెప్పిన భవిష్యవాణి ప్రవచనాలు మొదలైనవి స్వయంగా విన్నాము, చూశాము. కానీ తత్వం గురించి పెద్దగా పట్టించుకోలేదు. 1913 తర్వాత భక్తులు అసంఖ్యంగా బాబా చెంత గుమిగూడేవారని, దీని వలన వారి ప్రశాంతతకు భంగం వాటిల్లిందని మా నాన్న చెప్పారు. బాబా ఒకసారి కన్నీటితో, నేను దేనినైతే విస్తారంగా ఇవ్వదలిచానో దానిని తీసుకునేవారే లేరు, నేను ఇవ్వలేనటువంటిదే వారు కోరుతున్నారు అని వాపోయారట. మా నాన్నగారికి జామ్నేర్కు బదిలీ అయ్యింది. ఒకసారి బాబా మా నాన్నగారితో ఒక ఆసక్తికరమైన చమత్కారం గురించి చెప్పారు. 1903, 1904 ప్రాంతంలో
జామ్నేర్లో మా అక్క మైనతాయి ప్రసవం కష్టమైనప్పుడు బాబా ఓ గోసావితో ఊది పంపి కాపాడారు. కానీ ఆ బిడ్డ పసితనంలోనే చనిపోయింది. మా అక్క చిన్న వయసులోనే ఇంకో సంతానం లేకుండా విధవరాలైంది. ఇది మా కుటుంబాన్నంతా విషాదంలో ముంచేసింది. మా నాన్నతో కలిసి మేమంతా షిరిడీ వెళ్ళాము. మా నాన్న బాధతో నిశ్శబ్దంగా బాబా ముందు కూర్చున్నాడు. సాధారణంగా మా నాన్నను చూడగానే బాబా పలకరించేవారు. మా నాన్న కూడా సంతోషంగా కబుర్లు చెప్పేవాడు. అంతా ఉల్లాసంగా ఉండేది. ఈసారి అక్కడ నిశ్శబ్ద వాతావరణం ఉంది. కొన్ని నిమిషాల తర్వాత బాబానే మొదట నిశ్శబ్దాన్ని ఛేదించారు. బాబా, నీవు ఎందుకు అంత నిశ్శబ్దంగా ఉన్నావు? చందోర్కర్: బాబా, మీకు అంతా తెలుసు. మేము మీ రక్షణలో ఉన్నప్పుడే ఈ దుర్ఘటనలు జరిగాయి. అల్లుడు మరణించాడు. పసిబిడ్డ కూడా కన్ను మూసింది. బాబా, నీవు బిడ్డ కోసం, అల్లుడు కోసం నా దగ్గరికి వచ్చి ఉంటే పొరపాటు పడినట్లే. ఈ విషయంగా నా దగ్గరికి రానవసరం లేదు. ఇవన్నీ బిడ్డ పుట్టడం, బంధువులు మరణించడం వంటివి నా ఆధీనంలో లేవు. అవి పూర్వకర్మానుసారంగా జరుగుతుంటాయి. ఈ జగత్తును సృష్టించిన ఆ పరమేశ్వరుడు కూడా వాటిని మార్చలేడు. భగవంతుడు ఆ సూర్యుని గాని చంద్రుణ్ణి గాని వారి నిర్ణీత ప్రదేశాలకు 2 గజాల అవతల నుండి ఉదయించమని శాసించగలడనుకుంటున్నావా? శాసించలేడు, శాసించడు కూడా. అలా జరిగితే అంతా తారుమారై గందరగోళం అయిపోతుంది. చందో: అయితే మీరు ఒకరికి కొడుకు పుడతాడని చెబుతారు, వారికి కొడుకు పుడతాడు. మరొకరికి ఉద్యోగం వస్తుందని చెబుతారు, వారికి ఉద్యోగం వస్తుంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఇవన్నీ మీరు చేసే చమత్కారాలు కావా? బాబా: లేదు నానా, నేను ఏ చమత్కారాలు చెయ్యను. మీకు గ్రామాలలో జ్యోతిష్కులున్నారు. వారు ఏవో గురించి చూసి ఓ 4-5 రోజులు ముందుగా భవిష్యత్తు గురించి చెబుతారు. వాటిలో కొన్ని జరుగుతాయి. నేను ఇంకా కొంచెం దూరం ముందుగా చూస్తాను. నేను చెప్పింది జరుగుతుంది, అంతే. నాది కూడా ఒక విధమైన జ్యోతిష్యంలాగా కనపడవచ్చు. అయితే దీని అంతర్యం మీరు గ్రహించలేరు. మీకు భవిష్యత్తు తెలియదు కనుక అది నేను చెప్తే నేనేదో చమత్కారాలు చేస్తున్నానని అనుకుంటారు. ఈ సంఘటనలన్నీ నా అద్భుత శక్తికి నిదర్శనాలని తలచి నా పట్ల భక్తి గౌరవాలను చూపుతారు. నేను మీరు చూపే భక్తి గౌరవాలను ఆ భగవంతునికే సమర్పించి మీరు నిజంగా అనుగ్రహింపబడేలా చూస్తాను. బాబా ఎన్నో ప్రవచనాలు చెబుతుండేవారు. అవేవి నాకు ఇప్పుడు గుర్తులేవు. 1913-14లో మా నాన్న అనారోగ్యం కారణంగా చాలా కాలం సెలవు పెట్టారు. ఈ సెలవులు వారు షిరిడీలోనే గడిపారు. మా అమ్మ కూడా నాన్నతో పాటు ఉంది. ఒకసారి వాళ్ళిద్దరూ బాబా ముందు కూర్చుని ఉన్నారు. నేను బాబాను పూజిస్తున్నాను. అప్పుడు బాబా, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. నేను బాపు బిడ్డగా జన్మిస్తాను. అప్పుడు నానా తల లేదా చేయి ఇలా వణుకుతూ ఉంటుంది. మీ ఆతా జాయిన్ బాపూచే కోటి జన్మ జే ఈన్ యావేలి నానాచి మాన్ ఆషి హారత్ అసేలే అని చెప్పి ముసలి వాళ్ళ తల ఎలా వణుకుతూ ఉంటుందో అలా తమ చేతిని ఊపి చూపించారు. ఇది విని మా నాన్న నాకు కొడుకు పుట్టే వరకు తాను జీవించి ఉంటానని తలచారు. కానీ దురదృష్టవశాత్తు మా నాన్న 1921లోనే మరణించాడు. వారు తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు బాబా అంతకు ముందు చెప్పిన విషయం గుర్తొచ్చి మా నాన్న కోలుకుంటారని అనుకున్నాను. ఎందుకంటే నాకు అప్పటికి ఇంకా వివాహం కాలేదు, కొడుకు పుట్టలేదు. కానీ విధి నిర్ణయం మరోలా ఉంది. మా నాన్న మరణించారు. నాకు 1922లో వివాహమైంది. మా నాన్న తల ఎన్నడూ వనకలేదు. నాకు తెలిసినంత వరకు బాబా వల్లించే మంత్రాలన్నీ సంస్కృతంలో కాక అరబిక్, పర్షియన్ భాషల్లో ఉండేవి. బాబా కొండాజీతో కలిసి పాఠ్య చదివేవారు. భక్తులు తెచ్చిన కేసరి, సిరా నైవేద్యం మసీదు గూటిలో నింబారులో పెట్టినప్పుడు బాబా మరియు కొండాజీ అరబిక్లో కానీ పర్షియన్లో కానీ నాకు తెలియని భాషలో ఏదో ఉచ్చరిస్తుండేవారు. బాబా మహావాక్యాలు వల్లించేవారని మా నాన్న నాతో ఎప్పుడూ చెప్పలేదు. 1908లో మా నాన్న పండరీపురంలో పనిచేస్తున్నప్పుడు నేను ఆయనతో కలిసి షిరిడీ వెళ్ళాను. బాబా మా నాన్నను నైవేద్యంగా పూరన్ పోలీలు చేసి తీసుకుని రమ్మన్నారు. ఆయన అలాగే చేసి బాబాకు సమర్పించి బాబాను తన బసకు వచ్చి భోంచేయమన్నారు. బాబా, నేను వస్తాను, వెళ్ళు అన్నారు. బాబా తమ
భౌతిక దేహంతో తన బసకు రారు అని మా నాన్న తెలుసుకుని నిరాశతో వెళ్ళిపోయాడు. ఇది జరిగేటప్పుడు మాధవరావు దేశపాండే బాబా చెంతనే ఉన్నాడు. మసీదు నుండి ఆయన బాధతో వెళ్ళిపోయిన తరువాత బాబా శ్యామాతో, నానా, ఎంతో కాలం నుండి నాతో కలిసి ఉన్నప్పటికీ నేను ప్రతి చీమ, ఈగ మొదలైన ప్రాణుల్లోనూ ఉంటానన్న సత్యాన్ని గ్రహించలేకపోయాడని అతనితో చెప్పు అన్నారు. జీవరాశులన్నిటిలోనూ తాము ఉన్నామని బాబా చెప్పారు. ఇదే నేను బాబా నుండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ విన్న గొప్ప సత్యం. బాబా ఎప్పుడు అద్వైతాన్ని గురించి కానీ వేదాంతానికి సంబంధించి సుదీర్ఘ ధర్మోపన్యాసాలు కానీ చేసినట్టు నాకు గుర్తులేదు. వారు సాధారణమైన విషయాల గురించి మాట్లాడేవారు. ఉదాహరణ దానం చేయండి, మంచి పనులు చేయండి, సత్యాన్నే పలకండి మొదలైనవి. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నీ తల్లిదండ్రుల మాటలు విను, మీ అమ్మకు పనులలో సహాయం చేస్తూ ఉండు, ఎప్పుడూ నిజం మాత్రమే చెప్పు అని చెప్పేవారు. అంతేగాని వారెప్పుడూ నాతో మంత్రాల గురించి, భగవంతుని గురించి మాట్లాడలేదు. బాబానే నా రక్షకులని నా అచంచల విశ్వాసం. నా జీవితమంతా వారి రక్షణలోనే గడుస్తుంది. నేను ఉదాహరణలు ఇవ్వలేకపోయినా నా అవసరాలు తీరుస్తూ, శ్రేయస్సు చేకూరుస్తూ, తమ మార్గదర్శకత్వంలో నన్ను ముందుకు నడిపిస్తూ నన్ను సదా కాపాడుతున్నారన్నది నా అనుభవం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ. సెప్టెంబరు 17వ తేదీ 1936 శ్రీమతి చంద్రాబాయి, కీర్తిశేషులు రామచంద్ర బోర్కర్ భార్య, వయసు 66 సంవత్సరములు, విల్లేపార్లే. శ్రీ సాయిబాబాను నేను గత 44 సంవత్సరాలను పూజిస్తున్నాను. వారు సమాధి చెందడానికి 20 సంవత్సరాల పూర్వమే నేను షిరిడి వెళ్ళి బాబాను దర్శించాను. ఈ భవంతిలో నేను పూజించే దేవుడు వారే. ఇప్పటికీ నా దగ్గర బాబా స్వయంగా తమ చేతులతో ప్రసాదించిన ఊది చాలా ఉంది. అప్పుడు వారు నాకు ప్రతిదినం స్వయంగా కొంత ఊది ఇచ్చేవారు. దానినంతా సేకరించి దాచి ఉంచాను. ఎందుకంటే వారి చేతుల నుండి వచ్చిన ఊది అమూల్యమైనది, అతి శక్తివంతమైనది. కాబట్టి నా దగ్గర బాబా పవిత్ర దంతంతో కూడిన తాయెత్తు కూడా ఉంది. ఆ పవిత్ర దంతాన్ని వారి జ్ఞాపికగా నాకు ప్రసాదించారు. బాబాపై నాకు అపారమైన భక్తి విశ్వాసాలు ఉండేవి. దానికి తగినట్లు వారు కూడా నన్ను అంతగా అనుగ్రహించారు. నేను 1898 ప్రాంతంలో బాబాను దర్శించినప్పుడు సాటేవాడ లేదు. మసీదు కూడా ఇప్పటి తీరుగా లేదు. మసీదుకు మరమ్మతులు చేసి తిరిగి నిర్మించిన తర్వాతే సాటేవాడ నిర్మించబడింది. ఆ రోజుల్లో బాబా ఇప్పుడు సాటేవాడలో ఉన్న వేప చెట్టు కింద కూర్చుని ఉండేవారు. బాబా నీటితో దీపాలు వెలిగించే ఇళ్ళను నేను చూశాను. వారు మొదట రేగు డబ్బాలో నిల్వ ఉన్న కొద్ది నూనెతో నీరు పోసి తాగారు. తరువాత ప్రమిదలను నీటితో నింపి వెలిగించారు. బాబా కొయ్య పలకను సన్నని గుడ్డ పీలికలతో మసీదు కప్పుకు వేలాడదీసి దానిపై నిద్రించడం కూడా నేను చూశాను. ఆ కొయ్య పలక 4 మూలలా వెలుగుతున్న దీపాలు ఉండేవి. అప్పుడు గొప్పవారెవరు బాబాను దర్శించేందుకు వచ్చేవారు కాదు. నేను షిరిడి ఎప్పుడు వెళ్ళినా గ్రామస్తుల ఇళ్లలోనే ఉండేదాన్ని. బాబా నాపై చూపిన కరుణ అపారము. ఈ విషయం చెప్పేటప్పుడు ఆమెకు బాబా పైన కృతజ్ఞతా భావం అతిశయించగా కన్నీరు కార్చింది. దుఃఖభారంతో మాట్లాడలేక గద్గద కంఠంతో మధ్య మధ్యలో ఆగి సంభాషణ కొనసాగించింది. నా భర్త శ్రీ బోర్కర్ ఎప్పుడూ సాయిబాబాను దర్శించేందుకు వెళ్ళలేదు. అయినప్పటికీ బాబా వారిని దయతో కాపాడుతూ వచ్చారు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన నా భర్త 1909లో పండరిపురంలో బ్రిడ్జి నిర్మాణపు పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. అప్పుడు మా వారి నివాసం పండరిలోనే. మా వారు అక్కడ. అప్పుడు నేను షిరిడి వెళ్ళి బాబాను సేవిస్తూ ఉన్నాను. ఒకరోజు బాబా, నీవు పండరిపురం వెళ్ళడం మంచిది, నేను నీ వెనకే వస్తాను, నాకు ఏ వాహనాలు అక్కరలేదు అని నన్ను వెంటనే బయలుదేరమన్నారు. నేను వెంటనే బయలుదేరాను. అక్కడ ఏం జరిగిందో ఏమో, నేను పండరి వెళ్ళేటప్పటికీ నా భర్త అక్కడ లేడు. అతను ఉద్యోగానికి రాజీనామా చేసి బొంబాయి వెళ్ళినట్లు తెలిసింది. అది విన్న వెంటనే నాకు దుఃఖం ఆగలేదు. నా దగ్గర కొన్ని రూపాయలు మాత్రమే ఉన్నాయి.
అంతేగాక నాతో మరి 2 మిత్రులు కూడా ఉన్నారు. నా దగ్గరున్న డబ్బుతో మేము ముగ్గురం కుర్దువాడి వరకు వెళ్ళగలిగాము. కుర్దువాడిలో దిక్కుతోచని స్థితిలో ఆలోచిస్తూ ఉన్నాము. అకస్మాత్తుగా ఒక ఫకీరు నా ముందుకు వచ్చి, దేని గురించి దీర్ఘ ఆలోచన చేస్తున్నావు అని అడిగారు. అతనికి నేనేమీ జవాబు చెప్పలేదు. అతను, నీ భర్త దోండులో ఉన్నాడు, ఈ 2తో వెంటనే అక్కడికి వెళ్ళు అన్నాడు. కానీ రైలు ఛార్జీలకు డబ్బు ఎక్కడి నుండి వస్తుందో తెలుపమని అతన్ని అడిగాను. ఆ ఫకీరు వెంటనే ధోండుకు 3 టిక్కెట్లు నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. నేను టిక్కెట్లు తీసుకొని ఆ 2తో కలిసి ధోండు వెళ్లే రైలు ఎక్కాను. ఆ సమయంలో నా భర్త ధోండు స్టేషన్లో ఒక బల్లపై కూర్చుని టీ త్రాగుతూ కునికిపాట్లు పడుతున్నాడు. అప్పుడు ఒక ఫకీరు వచ్చి, ఎందుకు నా తల్లిని ఇలా నిర్లక్ష్య చేస్తున్నావు? ఆమె ఇంకా సేపటికి వచ్చే రైలులో ఫలానా బోగి నుండి దిగబోతోంది అని బోగి నెంబరు కూడా చెప్పాడు. నా భర్త ఉలిక్కిపడి, ఎవరి ఫకీరు, ఎందుకు ఇలా చివాట్లు పెడుతున్నాడు అని అనుకుంటూ పైకి చూశాడు. కానీ ఫకీరు అంతర్ధానమయ్యాడు. అంతలో రైలు వచ్చింది. నా భర్త నన్ను కలుసుకొని ఇంటికి తీసుకెళ్లి తనకు ఫకీరు కనిపించిన విషయం చెప్పి, నేను పూజించే సాయిబాబా భట్టు ఫోటో చూపించమని అడిగాడు. నేను చూపించాను. దాన్ని చూసిన తర్వాత తనకు ప్లాట్ఫారంపై కనిపించిన ఫకీరు సాయిబాబాయ్ అని రూఢి చేసుకున్నాడు. నా గురుబంధువైన ఉపాసని మహారాజు షిరిడి విడిచి ఖరగ్పూర్ వెళ్ళడానికి ముందు ఒక గురు పూర్ణిమ రోజున పూజా ద్రవ్యాలు నైవేద్యం తీసుకొని వెళ్ళి వారిని పూజించమని బాబా నన్ను ఆదేశించారు. అలాగే నేను మహారాజ్ దగ్గరికి వెళ్ళి అది బాబా ఆదేశంగా చెప్పి వారిని పూజించాను. మహారాజు నన్ను నిరోధించకుండా పూజను స్వీకరించారు. ఆ ఒక్కసారే తప్ప తిరిగి వారిని ఎప్పుడూ పూజించలేదు. నేను ఉపాసని మహారాజుని ఒక గురుబంధువుగా పరిగణించాను, కానీ చాలా మంది షిరిడి వాసుల వలె వారిని ద్వేషించలేదు. బాబా ఎవరిని ద్వేషించవద్దని, ఈర్ష్య, అసూయ, విరోధము, పోటీ మొదలైన భావాలకు చోటు ఇవ్వవద్దని, ఎవరైనా నిన్ను ద్వేషించి విరోధిస్తే మౌనంగా నామాన్ని ఆశ్రయించి వాళ్ళకి దూరంగా ఉండమని తరచూ చెబుతుండేవారు. ఉపాసని మహారాజ్ పై నాకున్న అభిప్రాయాన్ని ఇతరులే కాక మహారాజ్ కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదు. 2 సంవత్సరాల క్రితం ఉపాసని పంచకన్య సంస్థానం స్థాపనలో మార్పులు తెచ్చే సందర్భంలో ఏర్పాట్లు చేయడానికి నేను సాకోరి వెళ్ళాను. అప్పుడు కూడా మహారాజ్ నాకు వారితో విరోధ భావం ఉన్నట్లు అపార్థం చేసుకుని విడిగా మాట్లాడేందుకు అవకాశము ఇవ్వలేదు. నేను తిరిగి వచ్చేశాను. 1918లో బాబా సమాధి చెందడానికి ముందు తరువాత కూడా వారు నాపైన, నా వాళ్లపైన చూపిన దయ, కరుణ అంతులేనిది. తాము దేహత్యాగం చేసిన తరువాత నా శ్రేయస్సు గురించి బాబా ముందే యోచించారు. 1918లో దసరాకు 3 నెలల ముందు వారు నాతో బాయి, బాబా నన్నెప్పుడు బాయి అని పిలిచేవారు. ఇక మీదట నన్ను చూడటానికి నువ్వు ఇక్కడికి రానవసరం లేదు, నీవెక్కడున్నా నేను నీతోనే ఉంటాను అన్నారు. ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆమె కళ్ళు చెమర్చాయి. బాబా ఎంతో దయతో పలికిన ఆ మాటల్లో నిత్య సత్యాలు. తరువాత నేను వెళ్ళిపోయాను. దసరాకు కొద్ది రోజుల ముందు నేను పంచాగ్నిలో ఉన్నప్పుడు బాబా తరచూ నా గురించే ఆలోచిస్తున్నారని, వారు ఎక్కువ రోజులు జీవించేటట్లు లేరని హరిసీతారాం దీక్షిత్ నాకు కబురు పంపాడు. నేను వెంటనే బయలుదేరి బాబా తుది శ్వాస విడిచే సమయానికి షిరిడి చేరాను. అంతిమ సమయంలో నేను వారి నోట్లో నీరు పోశాను. భాగ్య కూడా అలాగే చేశాడు. బాబా భాగ్యపై కొరిగి అంతిమ శ్వాస విడిచారు. ఆ తర్వాత 1919లో ఒకసారి, 1933లో మరోసారి షిరిడి వెళ్ళాను. బాబా తామిచ్చిన మాట ప్రకారం నేనెక్కడున్నా ఎప్పుడూ నా వెంటే ఉండి నాకు సహాయపడుతున్నారు. నేను బాబాపై కొన్ని పద్యాలు వ్రాశాను. వాటిని నా అనుభవాలతో పాటు సాయిలీలా మాసిక పత్రికకు పంపాను. 1918కి నాకు 48 సంవత్సరాలు నిండాయి. నేను అప్పటి వరకు గర్భం దాల్చలేదు. నాకు ఒక బిడ్డ ఉంటే బాగుండేది కదా అనుకుంటూ ఉండేదాన్ని. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు, డాక్టర్లు నాకు ఆ వయసులో బిడ్డలు పుట్టడం అసంభవం అని అన్నారు. నేను బాబాను 1918లో దర్శించినప్పుడు నా కోరిక తెలిసి ఇలా అడిగారు, బాబా, బాయి, నీ హృదయంలోని కోరిక ఏమిటి? నేను, బాబా, మీకు అన్నీ తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పవలసిందేముంది? ఆ తర్వాత 3 సంవత్సరాలకు నా నెలసరి ఆగిపోయింది. డాక్టర్ పురందరే నన్ను పరీక్షించి నా కడుపులో ఉన్నది గడ్డ అని, దానిని ఆపరేషన్ ద్వారా తొలగించాలని తేల్చి చెప్పారు. నేను సమ్మతించగా 10 నెలలు ఆగిన తర్వాత కానీ ఏ నిర్ణయమో తీసుకోనని చెప్పాను. అంతవరకు గర్భధారణ జరగకుండా
51 సంవత్సరంలో గర్భం రావటం అసంభవం అని డాక్టరు నచ్చజెప్పసాగాడు. కానీ బాబా అసంభవాన్ని సంభవం చేశారు. బాబా మహాసమాధి చెందిన 3 సంవత్సరాల 2 రోజులకు అంటే 1921లో ధన త్రయోదశి నాడు నాకు కుమారుడు జన్మించాడు. ఈ ప్రసవం చెంబూరులో జరిగింది. ప్రసవ సమయం అప్పుడు డాక్టర్ కానీ నర్సు కానీ ఎవ్వరూ లేరు. నేను ఎలాంటి మందులు కూడా వాడలేదు. ప్రసవమయ్యే రోజు కూడా మామూలుగానే పనులన్నీ చేసుకున్నాను. ఆ రోజు రాత్రి ఎవరి సహాయం లేకుండా సుఖంగా ప్రసవించాను. బిడ్డ గర్భంలో ఉన్న 9 నెలలు మాత్రం కాళ్ళు వాయటం మొదలైన ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. నేనప్పుడు కొన్ని నెలల పాటు పెద్దగా ఆహారం తీసుకునేదాన్ని కాదు. తరచూ ఊదిని నీళ్ళలో కలుపుకొని తాగేదాన్ని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. 1921లో నా భర్త బండి మీద నుండి పడటం అతని కాలు విరిగింది. నేను వారిని ఇంటికి తీసుకువెళ్ళి విరిగిన చోట ఊది పూసి బిబో గింజల పిండిని తాగ్జపల అను మూలికను పేస్ట్లా చేసి కాలుకు పట్టించేదాన్ని. ఇలా 3 నెలలు చేసేటప్పటికి కాలు నయమైంది. అంతేగాక 1934లో నా భర్త మరణించే సమయంలో బాబా చూపిన కరుణ అపారం. ఈ ఘటన జరగటానికి 2 నెలల ముందు నుండి ఈ విపత్తును ఎదుర్కొందుకు బాబా నన్ను మానసికంగా సిద్ధం చేశారు. ఒకరోజు కలలో నాకు బాబా కనిపించి, భయపడవద్దు, శ్రీరాముణ్ణి, నా భర్త పేరు రామచంద్ర, తీసుకొని వెళ్తాను అన్నారు. నన్నే ముందు తీసుకెళ్ళు బాబా అని అన్నాను. నేను చేయవలసిన పనులు మిగిలి ఉన్నాయని, అందువల్ల నా భర్త మరణాన్ని ఓర్పుతో సహించి నాకు విధించిన కార్యాలు నెరవేర్చమని బాబా చెప్పారు. ఈ కళ విషయం నా భర్తకు చెప్పాను. ఆయన దానిని తేలిక తీసుకొని ఇది కలే కదా అన్నారు. ఆ ఘటన చాతుర్మాసం ముగియటానికి 2 నెలల ముందు జరిగింది. కానీ తర్వాత కొన్ని రోజులకు ఆయన మూత్రపిండాలకు సంబంధించిన జబ్బుతో తీవ్రంగా బాధపడసాగాడు. దీనికి తోడు వెక్కిళ్ళు రావటం ప్రారంభించాయి. నా భర్త తనకు అవసాన దశ సమీపించిందని తెలుసుకున్నాడు. కానీ తనకు చాతుర్మాసం గడిచిన తర్వాత చనిపోవాలనే కోరిక బలంగా ఉందని చెప్పాడు. ఈ మాటలు చెప్పిన వెంటనే వారి కాళ్ళు చేతులు బిగుసుకుపోయాయి. స్పృహ కోల్పోయాడు. మృత్యుగడలు సమీపిస్తున్నట్టు కనిపించాయి. నేను బాబాను ఆర్తిగా ప్రార్థించాను. వారిని చాతుర్మాసం వెళ్ళేంత వరకు బతికించమని వేడుకున్నాను. మరుసటి రోజు నా భర్త స్పృహలోకి వచ్చాడు. కాళ్ళలో కదలిక వచ్చింది. వారు చాలా ఉల్లాసంగా కనిపించారు. చాతుర్మాసం ముగిసి 7 రోజులు గడిచాయి. కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజు అర్ధరాత్రి వారు టీ తాగి నన్ను బాబాకు హారతి ఇవ్వమన్నారు. హారతి ఇచ్చిన తర్వాత విష్ణు సహస్రనామం పెద్దగా చదవమన్నారు. నేను చదవటం మొదలుపెట్టి మరుసటి ఉదయం డాక్టర్ వచ్చేంత వరకు కొనసాగించాను. డాక్టర్ నా భర్తను పరీక్షించి కోలుకుంటున్నాడని చెప్పాడు. కానీ నాకు తెలుసు నా భర్త ఆ మధ్యాహ్నమో సాయంత్రమో మరణిస్తాడని. నేను వారికి తాగటానికి గంగనీరు ఇచ్చాను. నీరు తాగిన కాసేపటికి శ్రీరామ్ శ్రీరామ్ అన్నాడు. ఇంతలో ఒక కుర్రవాడు వచ్చి మా వారిని బాబా అని పిలిచారు. వారు ఓహో అని లేవడానికి ప్రయత్నిస్తూ శ్రీరామ్ శ్రీరామ్ అని ఉచ్చరిస్తూ అంతిమ శ్వాస విడిచాడు. నేను నా భర్త పక్కనే ఉండి వారికి ఉత్తమ గతి ప్రసాదించమని బాబాను శ్రీకృష్ణుడిని ప్రార్థించాను. ఆ విధంగా నా భర్త భగవంతుణ్ణి బాబాని స్మరిస్తూ మరణించాడు. నా భర్త జీవితానికి మంచి ముగింపు ఇవ్వడంలో బాబా అనుగ్రహం ప్రస్ఫుటంగా కనిపించింది. మా వారు మరణించిన తర్వాత నా కుమారుని పోషణ, ఈ భవంతిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాపై పడ్డాయి. కొందరు బంధువులు నాకు ఎడతెగని చిక్కులు తెచ్చి కోర్టులో వాద్యమేస్తామని బెదిరించారు. నేను ఎంతో కష్టపడి 14,000 రూపాయలు సేకరించి వారికి ఇచ్చి ఈ ఇంటిని వారి బారి నుండి కాపాడుకోవాల్సి వచ్చింది. తర్వాత కొందరు శత్రువులు మంత్రించిన నిమ్మకాయలో శుద్రశక్తులను ఆవహింపచేసి మా ఇంటిలోనికి విసిరారు. మాకు హాని చేయాలని, మా ఇంటిని ఎవరూ అద్దెకి తీసుకోకూడదని వాళ్ళు అరా చేశారు. సాయిబాబా నా కలలో కనిపించి ఈ విషయం గురించి చెప్పారు. నేను వెంటనే మా పని మనిషిని గోవాకి పంపి అక్కడున్న మా కులదైవాన్ని ప్రార్థించి ఆ దేవి అనుగ్రహంతో ఆ శుద్ర ప్రయోగాన్ని మంత్రాన్ని తిప్పికొట్టినట్టు చేశాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. साईनाथ शरद बाबू जी की जय. బల్వంత్ హరి కార్నిక్ సెప్టెంబర్ 19వ తేదీ 1936
శ్రీ బల్వంత్ హరికార్నిక్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, బొంబాయి, రేవు, వయసు 54 సంవత్సరములు, గోర్బందర్ రోడ్డు, బాంద్రా. నేను సాయిబాబా భక్తుడను. ఇంటిలో సాయిని పూజించడమే కాక ప్రతి సంవత్సరం వారి దర్శనార్థం క్రమం తప్పకుండా షిరిడీ వెళుతుంటాను. దాసగను కీర్తనలు వినటం ద్వారా నాకు మొదట సాయిపై భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి. మొదటిసారిగా 1911లో షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. వారి కళ్ళు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. వారితో ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా ప్రతి సంవత్సరం వారిని తప్పక దర్శించాలని నిర్ణయించుకున్నాను. నేను షిరిడీ వెళ్ళి వచ్చిన తర్వాత నా తల్లిదండ్రులు కూడా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించారు. అప్పటి నుండి మా కుటుంబం అంతా నిత్యం సాయిని పూజించిన ఆరంభించాము. నాకు చెప్పుకునేటంతటి అనుభవాలు బాబాతో లేవు. అసలు నేను ఎలాంటి కోరికలను ఆశించి వారిని దర్శించేవాడిని కాదు. 1918 గురు పూర్ణిమ నాడు మాత్రం నా ఆధ్యాత్మిక శ్రేయస్సు గురించి వారిని అడగాలని తలచాను. కానీ వారు ప్రసన్నంగా కనిపించినందువల్ల వారినేమీ అడగలేక అసంతృప్తితో బయటకు వచ్చి టాంగా ఎక్కబోతుండగా నానా వాళ్ళి వచ్చి నన్ను కౌగిలించుకొని, భగవంతుడు నీకు మేలు చేస్తాడు, అల్లా తేరా అచ్చా కరేగా అన్నాడు. నా భార్య సాయిబాబాను దర్శించిన తరువాత వారి భక్తురాలయ్యింది. ఆమె 1928లో మరణించింది. మరణానికి ముందు ప్రసవ అనంతరము వచ్చే అస్త వ్యవస్థలతో దాదాపు 9 నెలలు బాధపడి చివరకు మృత్యుముఖానికి చేరింది. చివరి 6-7 రోజులు ఆమె పూర్తిగా స్పృహ కోల్పోయింది. నేను ఆమె ముందు బాబా ఫోటోని పెట్టాను. ఆశ్చర్యకరంగా అంతిమ గడియల్లో ఆమెకు స్పృహ వచ్చింది. ఆమె చేతులు జోడించి ముందు బాబాకు, తరువాత నాకు నమస్కరించింది. తరువాత పెద్ద కుమారులను దగ్గరికి పిలిచి చిన్నవారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అంతిమ శ్వాస విడిచింది. బాబా కృప వలన ఆమెకు శాంతి, సద్గతు, అనాయాసేన్ మరణ్ లభించింది. నేను సాధువులు, సత్పురుషులు, సంతులు అన్న పదాలను సమానార్థంతో వాడతాను. మొదటిసారి బాబాను దర్శించినప్పుడు వారు నన్ను 10 రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకున్నారు. దాంతో నా దగ్గర తిరుగు ప్రయాణానికి కూడా డబ్బులు మిగలలేదు. ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నప్పుడు నా స్నేహితుడు టోసర్, ప్రస్తుతం స్వామి నారాయణాశ్రమం వాయ్, కలిసి నాకు కావలసినంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. ఒకసారి నేను, నా భార్య పండరిపురం మొదలైన క్షేత్రాలు దర్శించాలని బయలుదేరి ముందు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాము. అప్పుడు మా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. షిరిడీలో 2 రోజులు గడిపాము. ఆ 2 రోజులలో బాబా దక్షిణ రూపంలో నా దగ్గర ఉన్న డబ్బంతా తీసుకున్నారు. ఫలితంగా మేము పండరి, ఇతర క్షేత్రాలకు వెళ్ళటం మానుకోవలసి వచ్చింది. పండరిపురం మరియు ఇతర పుణ్యక్షేత్రాలు అన్ని కలిపి షిరిడీయే అని మాకు పరోక్షంగా బోధించేందుకే బాబా ఇలా చేశారని మాకు అర్థమైంది. మహాత్ముని పాదాల చెంత సకల తీర్థాలు ఉంటాయి. మా దగ్గర ఉన్న డబ్బంతా తీసుకున్న తర్వాత మేము ఇంటికి వెళ్ళటానికి బాబా అనుమతించారు. కానీ నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను తిరిగి వెళ్ళలేనని షిరిడీలోనున్న నా స్నేహితులతో చెప్పాను. బాబా ఒకసారి అనుమతి ఇచ్చిన తర్వాత అక్కడ ఉండటం తప్పని వాళ్ళు చెప్పారు. అప్పుడు అకస్మాత్తుగా నా స్నేహితుడు టోసర్ కనిపించి అతని వద్ద నాకు కావలసిన డబ్బు అప్పుగా ఇప్పించాడు. బాబా ఎందరో ఫకీర్లను, పేద సాధలను పోషిస్తూ సహాయం చేస్తున్నారు. అందువల్ల వారికి ఇచ్చిన దక్షిణ గొప్ప దానంతో సమానమని నా అభిప్రాయం. నేను బాబాను ఆశ్రయించిన ఫలితంగా నాకు భవిష్యత్తులో రాబోయే విపత్తుల గురించి ముందుగానే తెలిసేది. అంతేకాదు వాటిని ధైర్యంగా ఎదుర్కొనగలిగేవాడిని. వినాయక్ అప్పాజీ వైద్య, సెప్టెంబర్ 25వ తేదీ 1936 సంవత్సరం. శ్రీ వినాయక్ అప్పాజీ వైద్య, గుమస్తా, బొంబాయి, నౌకాశ్రమ అకౌంట్స్ ఆఫీసర్. సవయసు 45 సంవత్సరములు. కాయస్థ ప్రభు, పరశురాం భవనాలు, కర్బోడా రోడ్, అంధేరి. నేను దాసగను కీర్తనలు విని 1912 ఈస్టర్ సెలవుల్లో బాబాను దర్శించడానికి షిరిడీ వెళ్ళాను. తరువాత వారి మహాసమాధి అనంతరం 1923 నుండి షిరిడీకి వెళ్తున్నాను. ప్రతి సంవత్సరం ముఖ్యంగా రామనవమి ఉత్సవాలకు తప్పక షిరిడీ వెళ్తూ ఉంటాను. 1933లో నేను షిరిడీలో 20 రోజులు గడిపాను. బాబా ప్రసాదించిన స్వప్న దర్శనాలు, ఊది, మహిమ మొదలైన అనుభవాలను శ్రీ సాయిలీలా మాసిక పత్రికకు రాసి పంపాను. 1927లో నా భార్య క్షయవ్యాధితో 8 నెలల పాటు బాధపడింది. ఆమె కోలుకునే సూచనలు కనిపించలేదు. నేను ఆమెను షిరిడీకి తీసుకెళ్లాను. వెళ్ళిన 4 రోజులకు జ్వరం తగ్గిపోయింది. నేను వెంటనే ఆమెను తీసుకుని తిరిగి అంధేరి వచ్చేశాను. కానీ 10 రోజుల తర్వాత వ్యాధి తిరగబెట్టింది. ఆమెకి వ్యాధి నయం కాదని
తీర్మానించుకొని గ్రామానికి తీసుకెళ్లదలిచాను. కానీ ఆమెకు బాబా కలలో కనిపించి వ్యాధి నయమవుతుందని చెప్పారు. కల వచ్చిన 15 రోజులకు ఆమెకు జ్వరం తగ్గిపోయింది. ఆపై ఆమె బరువు పెరిగి పూర్తిగా కోలుకుంది. తరువాత 4 బిడ్డలకు జన్మనిచ్చింది. ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. 1923లో బాబా నా భార్యకు కలలో కనిపించి నాకు వ్యతిరేకంగా వ్యాజ్యం ఒకటి వస్తుందని, కానీ నన్ను భయపడవద్దని చెప్పమని అన్నారు. వారు చెప్పినట్లుగా తరువాత కొంతకాలానికి నాపై వ్యాజ్యం ఒకటి నడిచింది. కానీ బాబా కృప వలన నాకు అనుకూలమైన తీర్పు వచ్చింది. అదే సంవత్సరం జూన్ నెలలో ఒక గురువారం నాడు బాబా నా భార్యకు దర్శనమిచ్చి తలకు కట్టుకున్న వస్త్రాన్ని అంటే పట్కా ఇమ్మని అడిగారు. కానీ ఇంటిలో అలాంటిది ఏమీ లేనందున ఆమె కొంత బియ్యము పప్పు ఇచ్చింది. బాబా వాటిని తీసుకుని అంతర్ధానమయ్యారు. అంతకు మునుపు నా భార్య బాబాను చూసి ఉండలేదు. కానీ ఆమె దగ్గరకు వచ్చిన వ్యక్తిని వర్ణించిన మీదట వారు తప్పక బాబానే అయి ఉంటారని నేను అనుకున్నాను. బాబా ఎప్పుడు నాతోనే ఉండి నన్ను కాపాడుతూ ఉన్నారని నా గట్టి నమ్మకం. ఎందుకంటే నాకు ఎన్ని కష్టాలు వచ్చినా వారి సహాయంతో బయటపడేవాడిని. 1933లో బాబా నా కలలో కనిపించారు. నేను వారికి ₹1 దక్షిణ సమర్పించాను. వారు ఆ రూపాయిని నాకు తిరిగి ఇచ్చి నీకెంత కావాలో అంత తీసుకో అన్నారు. ఇది జరిగిన నెల రోజుల లోపల అనుకోని విధంగా నాకు ఉద్యోగంలో పదోన్నతి అంటే ప్రమోషన్ లభించింది. 10 సంవత్సరాల క్రితం 3 ఏళ్ల వయసున్న నా సోదరుని కుమార్తె చాలా రోజుల పాటు 105 డిగ్రీల జ్వరంతో బాధపడుతుండేది. వైద్య చికిత్సలేమీ పని చేయలేదు. ఇక ఆ పాప బ్రతకదని అందరూ అనుకున్నారు. నేను ఆ పాపకు బాబా ఊదినిచ్చాను. 3-4 రోజులలో జ్వరం తగ్గిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆరోగ్యంగా చురుగ్గా ఉంది. సెప్టెంబర్ 27వ తేదీ 1936 శ్రీ బివి దేవ్ రిటైర్డ్ మామల్తదార్ స్టేషన్ రోడ్ థానా. సాయిబాబా అద్వైతాన్ని గురించి చెప్పడం కానీ ఆ మార్గంలో ఎవరినైనా నడిపించడం కానీ జరిగిందా అని మీరు అడిగితే వారి దగ్గరికి వచ్చే భక్తులలో ఎవరికీ అంతటి అర్హత ఉందని నేను అనుకోను. శ్రీ దబోల్కర్, నానాసాహెబ్ చందర్కర్, మహల్సాపతి, సీతారాం దీక్షిత్ మొదలైన వారు బాబాకు ప్రథమ శ్రేణి భక్తులు. వీరందరూ ఎవరికి వారు సమర్థులు, సచ్చీలురు. మహల్సాపతి సాధు స్వభావుడు, విధేయుడు మరియు దైవభక్తి గలవాడు. అతనికి విద్య, నాగరికత రెండూ లేవు. కటిక దారిద్ర్యంలోనూ అతను పవిత్రంగా జీవనం గడిపేవాడు. బాబా అతనిని అలాగే ఉంచారు. దీక్షిత్ బాబాకు విధేయత చూపుతూ వారిపై అచంచల విశ్వాసం కలిగి ఉండేవాడు. ఆధ్యాత్మిక విషయాల్లో అతను ప్రారంభ దశలో ఉన్నాడు. అతని ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఏకనాథ భాగవతాన్ని పారాయణ చేయమని బాబా ఆదేశించారు. నానాసాహెబ్ చందర్కర్కు సంస్కృతం తెలుసు. అతను భగవద్గీతను అధ్యయనం చేస్తుండేవాడు. నేను 1911లో పదవీ విరమణ చేసి బాబా వద్దకు వెళ్ళాను. దీక్షిత్ ఆదేశానుసారం బాబాకు పాదపూజ చేయబోయాను. కానీ బాబా వారించారు. నీవు పూజించిన అవసరం లేదు, దక్షిణ ఇచ్చావు అది చాలు అన్నారు. నేను బాలకరామును ప్రచురించడం, బాబా కోప్పట్టం, నన్ను జ్ఞానేశ్వరి పారాయణ చేయమని ఆదేశించడం మొదలైన విషయాలన్నీ శ్రీ దాబోల్కర్ రచించిన శ్రీ సాయి చరిత్రలో ప్రస్తావించబడి ఉన్నాయి. బాబా ఒకసారి దక్షిణ రూపంలో ఒకటి తరువాత ఒకటిగా 4 బంగారు నాణాలను నా వద్ద నుండి తీసుకున్నారు. తర్వాత నేను తీసుకున్నది ఒకటే అన్నారు. బాబా నేను 4 ఇచ్చాను. బాబా నేను కాదనలేదు, నీవు 4 ఇచ్చినా నాకు అందింది ఒక్కటే. నాకు అర్థం కాలేదు. బాబా నీకు అర్థమవుతుందిలే. తరువాత నేను ఒక రోజు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక యువ ఫకీరు నా బోగిలోకి వచ్చి నన్ను భిక్ష అడిగాడు. నేను అతనికి 1 పైసా ఇచ్చాను. అతను తనకు 4 కావాలని చెప్పాడు. నేను అతనికి 4 అణాలు నాణ్యం ఇచ్చాను. అతను తనకు ఒక్కటే ఇచ్చినట్లు చెప్పి వెళ్ళిపోయాడు. మరొకసారి నాకు ఒక వృద్ధ సన్యాసి తటస్థపడి తనకేదైనా ఇవ్వమన్నాడు. నేను అతనికి 1 నాణ్యం ఇచ్చాను. కానీ అతను 4 కావాలన్నాడు. ఇలా బాబా వివిధ రూపాలలో వచ్చి నాకు వారి మాటల్లోని అంతరార్థం బోధించడానికి ప్రయత్నిస్తున్నట్లు అవగతమైంది. నేను వారికి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అను 4 ఇచ్చినా వారు తీసుకునేది ఒకటే, అది ఆత్మ లేక జీవుడు అన్న విషయం క్రమంగా అర్థమైంది. నేను ఒక హఠయోగి వద్ద ఆసనాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాను. కానీ బాబా నా కళ్ళలో కనిపించి వారించారు. నేను మానేయడానికి ఒప్పుకున్నాను. తరువాత వారు సుఖాసనంలో ఎలా కూర్చోవాలో నేర్పారు. చందర్కర్ వేదాంతాన్ని బాగా చదివినవాడు. అతను భగవద్గీతను వ్యాఖ్యాన సహితంగా పఠించి ఉన్నందున దానిలో తమకున్న పాండిత్యానికి ఎంతో గర్వపడేవాడు. బాబాకు వీటన్నిటికీ గురించి కానీ
సంస్కృతము గురించి కానీ ఏమీ తెలియదనే భ్రమలో ఉండేవాడు. ఒకరోజు బాబా ఒక చిన్న సంఘటన ద్వారా అతనిలోని అహంకారాన్ని అణిచివేశారు. ఆ రోజుల్లో బాబా వద్ద జనసందోహం అంతగా ఉండేది కాదు. నానా వంటి సన్నిహిత భక్తులకు మసీదులో బాబాను ఏకాంతంగా కలుసుకొని మాట్లాడే అవకాశం ఉండేది. ఒకరోజు నాన్న బాబా చెంత కూర్చుని ఉన్నాడు. బాబా, నానా, ఏమిటి నీలో నీవే గొనుక్కుంటున్నావు? నాన్న, నేను ఒక సంస్కృత శ్లోకాన్ని వల్లిస్తున్నాను. బాబా, ఏ శ్లోకాన్ని? నాన్న, భగవద్గీతలోనిది. బాబా, పెద్దగా చెప్పు. అప్పుడు నాన్న భగవద్గీత 4వ అధ్యాయంలో 34వ శ్లోకాన్ని ఇలా వర్ణించాడు. నాన్న, తద్విద్య ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞాన జ్ఞానిన తత్వదర్శన. బాబా, నానా, నీకు అది అర్థమైందా? నాన్న, అయింది. బాబా, నీకు అర్థమైతే నాకు చెప్పు. నాన్న, దాని తాత్పర్యం ఇది: గురువుకు సాష్టాంగ నమస్కారం చేసి ప్రశ్నించి సేవించి తద్వారా ఈ జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకో. అప్పుడు నిజమైన జ్ఞానాన్ని అంటే బ్రహ్మాన్ని పొందిన జ్ఞానులు నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. బాబా, నాన్న, నాకు శ్లోకం యొక్క తాత్పర్యం అక్కరలేదు. శ్లోకంలోని ప్రతి పదానికి ఉన్న అర్థాన్ని వ్యాకరణ సహితంగా వివరించు. నాన్న ప్రతి పదము యొక్క అర్థాన్ని వివరించాడు. బాబా, నాన్న, గురువుకు కేవలం సాష్టాంగ నమస్కారం చేస్తే చాలునా? నాన్న, ప్రణిపాతం అనే పదానికి సాష్టాంగ నమస్కారం అనే అర్థం కాక మరో అర్థం నాకు తెలియదు. బాబా, పరిప్రశ్న అంటే ఏమిటి? నాన్న, ప్రశ్నించడం. బాబా, ప్రశ్న అంటే? నాన్న, అదే ప్రశ్నించడం. బాబా, ప్రశ్న పరిప్రశ్న రెంటికి ఒకే అర్థం వచ్చినట్లయితే వ్యాసుడు ప్రశ్నకు ముందు పరి అనే పదాన్ని ఎందుకు వాడాడు? వ్యాసుడు ఏమైనా తెలివి తక్కువవాడా? నాన్న, పరిప్రశ్న అన్న పదానికి నాకు మరో అర్థమేది తెలియదు. బాబా, సేవ అంటే ఏ విధమైన సేవ? నాన్న, మేము ఎప్పుడూ చేస్తున్నటువంటిదే కదా. బాబా, ఈ రకమైన సేవ చేస్తే చాలునా? నాన్న, సేవకు మరో అర్థం ఏదైనా ఉందేమో నాకు తెలియదు. బాబా, తరువాత వరుసలో ఉపదేశంతి తే జ్ఞానం అనే పద సముదాయంలో జ్ఞానానికి బదులు మరే పదమైన ఉపయోగించవచ్చునా? నాన్న, ఉపయోగించవచ్చు. బాబా, ఏమిటా పదం? నాన్న, అజ్ఞానం. బాబా, జ్ఞానానికి బదులు అజ్ఞానం అనే పదం ఉపయోగిస్తే ఈ శ్లోకంలో వేరే అర్థమేమైనా వస్తుందా? నాన్న, లేదు. శంకర భాష్యంలో అటువంటి పద ప్రయోగం ఏమీ చేయబడలేదు. బాబా, అతను చేయకపోయినా పర్వాలేదు. జ్ఞానానికి బదులు అజ్ఞానం అనే పదాన్ని ఉపయోగిస్తే మరింత మేలైన అర్థం వచ్చేటట్లయితే ఆ పదం వాడేందుకు అభ్యంతరం ఏమైనా ఉంటుందా? నాన్న, లేదు. కానీ ఆ శ్లోకంలో అజ్ఞానం అనే పదాన్ని ఉపయోగించడం ఎలాగో నాకు అర్థం కావటం లేదు. బాబా, కృష్ణుడు అర్జునుడిని తత్వదర్శనులకు జ్ఞానులకు సాష్టాంగ పడమని ప్రశ్నించమని సేవ చేయమని ఎందుకు చెప్పాడు? కృష్ణుడు స్వయంగా తత్వదర్శి కాడా? వారు జ్ఞానానికి జ్ఞానస్వరూపులే కదా. నాన్న, అవును, కృష్ణుడు జ్ఞానస్వరూపుడే. కానీ ఇతర జ్ఞానులను సేవించమని వారు ఎందుకు సూచించారో నాకు తెలియడం లేదు. బాబా, నీకు అది అర్థం కాలేదా అని అడగగానే నాన్నకు తల కొట్టేసినట్లయింది. అతని అహంకారం పటాపంచలైంది. తరువాత బాబా అతనికి ఇలా వివరించసాగారు. జ్ఞానుల ముందు కేవలం శాస్త్రంగా పడమొక్కటే చాలదు. సద్గురువుకు సరస్వ శరణాగతి చెందాలి. ఊరికే ప్రశ్నించడం చాలదు. నిజమైన ఆసక్తితో ఆధ్యాత్మిక ఉన్నతిని మోక్ష సాధనను దృష్టిలో పెట్టుకుని ప్రయత్నించాలి. దురుద్దేశంతో కానీ దుర్బుద్ధితో కానీ గురువును ఇరికించడానికి కానీ వారు తప్పులు ఎంచడానికి కానీ కాలక్షేపానికి కానీ ప్రశ్నించకూడదు. సేవ అంటే ఇష్టం ఉన్నప్పుడు చేసేది, లేనప్పుడు మానేది కాదు. ఈ శరీరానికి యజమాని తను కాదని, ఇది గురువుకు చెందినదేనని, కేవలం గురువును సేవించుట కొరకే ఈ శరీరం ఉన్నదని భావించాలి. ఈ విధంగా చేస్తే శ్లోకంలో చెప్పినట్లు సద్గురువు జ్ఞానాన్ని బోధిస్తారు అని బాబా చెప్పారు. కానీ గురువు అజ్ఞానాన్ని బోధించడం అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు. బాబా, జ్ఞానాన్ని ఉపదేశించడం ఎలా? అజ్ఞానాన్ని నిర్మూలించటమే జ్ఞానం. జ్ఞానేశ్వరి 18వ అధ్యాయము 87వ శ్లోకంలో ఇలా ఉంది. ఓ అర్జున, అజ్ఞాన నిర్మూలన ఈ విధంగా ఉంటుంది. కళ నిద్ర అదృశ్యమైతే నీవుగా మిగులుతావు. అలాగే అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం మిగులుతుంది. భగవద్గీత 16వ శ్లోకం గురించి జ్ఞానేశ్వరి 83వ పద్యంలో ఇలా ఉంది. అజ్ఞానాన్ని నశింపజేయటమే జ్ఞానమని కాక జ్ఞానానికి ప్రత్యేక నిర్వచనం ఏమన్నా ఉందా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, अब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलो, थक गए मेरी रसना। दास गणों कहे अब क्या बोलो, थक गए मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही रहम नजर कर, रहम नजर कर अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर खाली जमाना मैंने गमाया। खाली जमाना मैंने गमाया। साथिया के रखा, साथिया के रखा, साथिया के रखा। तुम बिना कोई। रहम नजर कर, रहम नजर कर अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर अपने मस्जिद का जाड़ो गनु है। अपने मस्जिद का जाड़ो गनु है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे। तुम बाबा साई। रहम नजर कर, रहम नजर कर अब मोरे साई।
तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसर बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai
Sai Baba,